అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం నాగారంలో ఉన్న ఈతవనాన్ని. ఈ ఈతవనం వచ్చేసి నాగారంలో ఉన్న ఐకామ్ కంపెనీ. ఇదిగోండి, ఇదే ఐకామ్ కంపెనీ. దీని బ్యాక్ సైడే ఉంటుంది. సో ఈ కంపెనీ దాటిన వెంబడే మీకు యూటర్న్ వస్తుంది 100 మీటర్లో. సో ఇక్కడ మీరు యూటర్న్ చేసుకొని వెంబడినే మీకు ఇదిగోండి లెఫ్ట్ వస్తుంది అన్నట్టు. సో ఈ లెఫ్ట్ నుంచి మీకు ఓన్లీ 300 మీటర్ దూరంలోనే ఉంటుంది మన ఈతవనం. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ లెఫ్ట్ పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆఫీస్ కూడా ఒకటి ఉంటుందండి. సో ఇదే అండి. సో మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది రూట్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి మీకు 300 మీటర్ దూరంలో ఉంటుంది. సో ఈతవనం వ్యూ వచ్చేసి స్టార్టింగ్లో ఇట్లా ఉంటుంది చూడండి. సో ఇదే. సో రైట్ సైడ్లో కూడా మీకు గుడి టెంపుల్ కూడా ఉంటుందండి అక్కడ. మనకి ఈతవనం వచ్చేసి సికింద్రాబాద్ నుంచి 17 to 18 km ఉంటుందండి. అంటే మీకు అప్రాక్స్గా 30 మినిట్స్లో మనం ఇక్కడ చేరుకోవచ్చు. తార్నాక, లాలాపేట్, అలాగే మౌలాలి, ఈసీఐఎల్, కుషాయిగూడ, అట్లా అన్నట్టు ఇటు కీసరగుట్ట, గట్కేసర్ వీళ్ళందరికీ దగ్గరగా ఉంటుందండి. సో మీరు విజిట్ చేసుకోవచ్చు. పర్ లీటర్ వచ్చేసి 100 రూపీస్ అండి. చాలా చాలా ప్యూరిటీగా ఉన్నాయండి కళ్ళు. ట్రై చేయండి, తప్పకుండా మర్చిపోకండి. చాలా బాగున్నాయి, మేము కూడా ట్రై చేసాం. సో ఇదండి. అయితే ఈత కళ్ళు గురించి ఎవరు చెప్పని రహస్యాలని మీకు నేను క్లియర్ కట్గా చెప్తాను. చాలామంది దగ్గర అడిగి మరి తెలుసుకొని మీకు చెప్తున్నానండి. చాలా చాలా ఉపయోగాలు వచ్చేసి ఈ ఈత కళ్ళు వల్ల ఉన్నాయండి. మన బాడీకి చాలా మేలు చేస్తాయి ఈ యొక్క ఈత కళ్ళు. సో మీకు ఈ ఈత కళ్ళు గురించి క్లియర్ కట్గా చెప్తాను, వినండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అట్లాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తూ ఉంటాను. అయితే ఇక మనం వీడియోలోకి వచ్చేస్తే ఈ యొక్క ఈత చెట్టు వల్ల ఉపయోగాలు అంటే, మనం ఈత చెట్టు కొమ్మల నుంచి లేదా పూసే గుచ్చం నుంచి ఉదయాన్నే సేకరించే తీయని ద్రవం అండి. తాటి కళ్ళులాగానే ఈ ఈత చెట్టుకు కూడా రసాన్ని సేకరించే పద్ధతి ఉంటుంది. రాత్రిపూట చెట్టు మీద గాయపెట్టి కుండ పెట్టి ఉంచుతారు. ఉదయాన్నే తీసుకున్న రసం తీయగా ఉంటుందండి. సాయంత్రానికి అది ఫెర్మెంట్ అయి కాస్త మత్తు కలిగించే కళ్ళుగా మారుతుంది. కాబట్టి తాగేది ఉదయాన్నే తీసిన రసం అయితేనే మన శరీరానికి చాలా ఆరోగ్యదాయకం. వేసవిలో మన బాడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో మనం ఈ కళ్ళు తాగడం వల్ల మన బాడీ చాలా చల్లగా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఈత చెట్టు రసంలో సహజ గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులు ఉంటాయి. అవి మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇది మార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింకుల కంటే ఎంతో సహజమైనది, రసాయనాలు లేని శక్తిదాయక పానీయం అన్నమాట. అందుకే గ్రామంలో రైతులు కూడా ఈత రసం తాగి పనికి వెళ్తూ ఉంటారు. ఇది సహజ ఎనర్జీ బూస్టర్. ఈతకల్లో ఉన్న సహజ ఎంజైమ్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకం తగ్గుతుంది, గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మ్యాగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయన్నట్టు. అయితే ఈత చెట్టు రసంలో ఉన్న పొటాషియం రక్తపోటు స్థాయిని సరిచేస్తుంది. అలాగే ఐరన్ కారణంగా రక్తహీనత కూడా తగ్గుతుంది అన్నట్టు. ఈ ఈత రసాన్ని బయటకు కూడా ఉపయోగిస్తారండి. అంటే చర్మానికి రాసుకుంటే సహజ తేమ, మాయిశ్చర్ పెరుగుతుంది. జుట్టు కడిగే నీటిలో కలిపితే జుట్టు మృదువుగా మెరిసేలా ఉంటుందండి. తాటి రసం వల్ల ఈత రసం కూడా ఎక్కువసేపు ఉంచితే ఫెర్మెంట్ అయి కళ్ళుగా మారుతుంది. అది మత్తు కలిగిస్తుంది. అందుకే ఉదయాన్నే మాత్రమే మనం తీసుకోవాలండి. అట్లాగే షుగర్ ఉన్నవారు లేదా పిల్లలు తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా తేలికైన అల్పాహారం తర్వాత ఒక గ్లాసు తీసుకుంటే రోజంతా తేలిగ్గా ఉంటుంది. వేసవి నెలల్లో రోజుకు ఒక గ్లాసు మాత్రమే సరిపోతుంది. కొంచెం చల్లగా ఉంటే మరింత రుచిగా ఉంటుందండి. మన పూర్వీకులు ప్రకృతి నుంచి పొందిన ఈ సహజ పానీయాలు రోజుల్లో మనకు అందని బహుమతులు. ఈ ఈత చెట్టు రసం కూడా వాటిలో ఒకటి. ఆరోగ్యం, చల్లదనం, శక్తి అన్నీ ఒక గ్లాసులోనే. అందుకే దీన్ని ప్రకృతి ఇచ్చిన అమృతం అంటారండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఈత కళ్ళు పరగడుపునే తాగడం అంటే పరగడుపునంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మన కిడ్నీలో ఉన్న స్టోన్స్ కూడా కరిగిపోతాయండి. ఇది కనీసం వీక్లీ 2 times తాగితే ఎట్లాంటి కిడ్నీ సమస్యలైనా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ యొక్క ఈత రసం ఆ యొక్క కిడ్నీలో ఉన్న రాళ్లను కరగవేస్తుంది అన్నట్టు. సో ఎవరైనా తాగొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్, చిన్నపిల్లలు ఎక్కువ మోతాదులో మాత్రం తాగకూడదండి. అంటే ఒక గ్లాసు తాగి సరిపోతుంది చిన్నపిల్లలు. అలాగే ఎవరైతే ఈ యొక్క షుగర్ వ్యాధితో బాధపడతారో వాళ్ళు మాత్రం కొంచెం తక్కువగా తాగడం మంచిదండి. చూడండి, నేను తాగుతున్నాను ఈ వీడియోలో. చాలా బాగుందండి.
అసలు చాలా టేస్టీగా అనమాట, ప్యూర్గా ఉందండి కళ్ళు, చాలా ప్యూర్గా ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము, చాలా బాగుంది అన్నట్టు, అసలు చాలా టేస్టీగా ఉంది. సో ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి. మనకి లీటర్ వచ్చేసి 100 రూపీస్ అండి. సో ఇది చాలా బెనిఫిట్స్ మనకి ఈ యొక్క ఈత కళ్ళు వల్ల. ఇంకొక విషయం, టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30కి ఓపెన్ చేస్తారండి, అట్లాగే 11 అయ్యేసరికి క్లోజ్ అయిపోతుంది. సో ఎర్లీ క్లోజ్ చేస్తున్నారు, ఇంకొక కొద్ది రోజుల వరకు అనుకుంటా మేబీ. సో ఇదండి మన యొక్క ఈతవనం నాగారంలో ఉంది. సో మన వీడియో చూసిన వారందరూ కూడా లైక్ చేస్తారని కోరుకుంటున్నానండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటాను, అందరికీ బాయ్.